ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. అల్లోపతిలో ఇన్స్టంట్ రిజల్ట్ దొరుకుతుంది. చాలా మందికి ఉన్న అపోహన నిజమో నాకు తెలియదు. యునాని అనగానే ఒక 40 రోజులు 60 రోజులు అట్లా చేయాలేమో కోర్సు, అంత ఈ రోజుల్లో ఇది చాలా ఎక్కువ కదా అని ఒక ఫీలింగ్లో ఉంటాను. నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఏ సిస్టమ్ గురించి నేను మాట్లాడాను. నేను ఎవడైనా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఇప్పుడు వేసుకుంటే అంగం లేస్తుంది అంటున్నారు కదా, 6 నెలలు వాడుకుంటాను, వాడిన తర్వాత మంచిగా అవుతానా అడగండి ఎవరికైనా. ఓకే, వాడిన తర్వాత మళ్ళీ వాడాల్సిన అవసరం ఉండదా అని అడగండి. నేనేమంటానంటే నా దగ్గర 6 నెలలు వాడితే మళ్ళీ నీకు వాడాల్సిన అవసరం ఉండదు. ఓ లైఫ్ టైం ఇంకా మళ్ళీ ముసలితనంలో వస్తాడు, అది వేరు. ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది, నా దగ్గరికి వచ్చాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, జీవితాంతం జ్వరం మందులు వాడుకోవాల్సిన అవసరం లేదు కదా. వారం 10 రోజుల్లో జ్వరం తగ్గిపోతుంది. అలాగే 5-6 నెలలు 7 నెలలు 8 10 నెలలు నీ మగతనం మొత్తం పోయిన మగతనం తిరిగి వస్తుంది. అంతే తప్ప జీవితాంతం మందులు వాడుకోవాల్సిన అవసరం లేదు కదా. అవును, అర్థమైందా? కరెక్ట్. అవును. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, సైడ్ ఎఫెక్ట్ ఉన్న మందులు వాడుకుంటే టైటానిక్ షిప్ టికెట్ కొనుక్కున్నట్టే ఏదో ఒక రోజు మునుగుతాడు, సందేహం లేదు అక్కడ. ఆ షిప్ మునిగేదే. నేను ఏం చెప్తున్నా అంటే, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీరు, సార్ మీరు ఇప్పుడు అంగసమన సమస్య వచ్చింది, ఇది ఏ కారణం వల్ల వచ్చింది చెప్పండి నాకు, ఇది తగ్గుతుందో చెప్పండి, దీనికి జీవితాంత మందులు వాడుకోవాల్సిందేనా? కారణం ఏంటి, ఎందుకు వచ్చింది, ఎలా పోతుంది, మీ మందులలో ఇది పోతుందా, నేను పోతానా? కరెక్ట్. సమస్య పోతుందా లేదా అది అడగండి. నా దగ్గరకు ఉంటే నేను చెప్తాను, నా దగ్గర ఉంటే నాకు దగ్గర వస్తాను. నేనేమంటానంటే, మా దగ్గర వస్తే నువ్వు పోవు, నీ సమస్య పోతుంది. ఓకే. సైడ్ ఎఫెక్ట్ యునానిలో సైడ్ ఎఫెక్ట్ ఉంటాయని అడుగుతారు. సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, రైట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఇంకా యునానిలో ఏంటంటే, ఇప్పుడు నీళ్ళు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇది బాటిల్ ఉందమ్మా, ఈ నీళ్ళలో సైడ్ ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు 3 లీటర్ బాటిల్ నేను ఎప్పుడు 3 లీటర్ ఒకేసారి తాగాను అనుకోండి, దీని సైడ్ ఎఫెక్ట్ నా కిడ్నీ ఫెయిల్ అవుతాయి. దీని కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంది కదా. 3 లీటర్ బాటిల్ ఒకేసారి తాగితే నీళ్ళు కిడ్నీలు దొబ్బుతాయి, సైడ్ ఎఫెక్ట్ ఉండదు కదా. యునానిలో కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి లేదని కాదు, కానీ దానికి యాంటీడోస్ ఆ మందులో కలిపేస్తాం, సైడ్ ఎఫెక్ట్ లేకుండా పోతాయి. అది ఇప్పుడు నేను మందు తయారు చేస్తున్నాను అనుకోండి, సైడ్ ఎఫెక్ట్ ఉంది, దానికి యాంటీడోస్ దాంట్లో కలిపేస్తారు, సైడ్ ఎఫెక్ట్ లేవు. ఇంకా లేదు. అందుకోసం యునాని మందులకు సైడ్ ఎఫెక్ట్ లేవు అంటాం. ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ఒక పెద్ద సమస్య అయితే, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఇంకొక పెద్ద సమస్య. ఇంతకు ముందు 50 ఏళ్ళు 60 ఏళ్ళకి వచ్చే సమస్య ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళకే వచ్చేస్తుంది. అది ఎక్కువ చెప్తున్నాం. ఇంకా అదే 16-17 ఏంటి సార్ రీజన్ ఏంటి అసలు? మన జీవన శైలి, లైఫ్ స్టైల్. ఓకే. అసలు చాలా మందికి ఇప్పుడు నేను ఒకసారి ఒక మాట చెప్పాలి, నైట్ డ్యూటీస్ చేస్తే నైట్ పడుకోకపోతే అంగం లేవదని చెప్పాను. ఒక అతను ఫోన్ చేసి, మీరేం సార్ మా దగ్గర ఎంప్లాయీస్ మొత్తం పని చేయడం మానేస్తారు మీ వల్ల అన్నారు. మంచిదే యాక్చువల్గా. నేనేమన్నాను సార్, ఇది WHO చెప్పే గైడ్ లైన్స్ సార్, నేను చెప్పట్లేదు. నైట్ మనం పడుకున్నాక 8:30-9:30 నుంచి అంగానికి లేపే హార్మోన్స్ మన బ్రెయిన్లో మన బీజకోశాల్లో ఉత్పత్తి అవుతుంటాయి. పగలపూట పడుకుంటే కావు. పగలపూట సూర్యుడు ఉంటాడు భూమి మీద, 7 కలర్స్ ఉంటాయి. నైట్ పూట ఒకటే కలర్ చీకటి ఉంటుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్, ఇన్సులిన్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఫోలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, గునాడోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్, ఈ అన్ని హార్మోన్స్ అన్ని నైట్ పడుకున్నాకే ఉత్పత్తి అవుతాయి. హైదరాబాద్లో షుగర్ ఎందుకు ఉంది అంటే, నైట్ పడుకోరు జనాలు నైట్ పడుకోరు కాబట్టి హైదరాబాద్లో డయాబెటిక్ సిటీ అంటారు. హైదరాబాద్ ఎందుకు తెలుసా? డయాబెటిక్ క్యాపిటల్ అంటారు. సిటీ వాళ్ళు హైదరాబాద్. ఎందుకు పడుకోరు? పడుకోకపోతే నైట్ కదా ఉత్పత్తి అయ్యేది, ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదు. అందుకోసం నైట్ పడుకోవాలి, పగలపూట పని చేయాలి. మనం ఉల్టా చేస్తాం, నైట్ అంతా జాగారం, సొల్లు కబుర్లు, సోషల్ మీడియా, భూ సినిమాలు, ఏదేదో లవర్లతో సొల్లు కబుర్లు. ఆ పొద్దున సూర్యుడు ఉదయించే టైంలో పడుకుంటాం. అప్పుడు మనకు పొద్దున తొలి ఎండ తీసుకోవాల్సింది మనం విటమిన్ డి కోసం. అప్పుడు మనం అంటే ప్రకృతిని ఆస్వాదించాం. మనం నైట్ పడుకోవాల్సింది మేల్కొని ఉన్నాం, పగలంతా పని చేయాల్సి పడుకుంటున్నాం. కాబట్టి ప్రకృతికి భిన్నంగా వెళ్తున్నాం, కాబట్టి అనారోగ్యానికి గురవుతున్నాం. అన్నిటికన్నా ముఖ్య సమస్య ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అంగం. ఇప్పుడు చాలా విడాకులు అవుతున్నాయి, కొత్త జంటలు విడిపోతున్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే, నీలో మగతనం లేదు, భార్యలో మాత్రం ఆడతనం నిండి ఉంది. ఆమెకు కావాల్సింది నువ్వు ఇవ్వలేకపోతున్నావు కాబట్టి పెళ్లిళ్ళు
ఇదేనా మెయిన్ రీజన్? ఇప్పుడు కట్నాలు ఇట్లా చాలా తక్కువ శాతం అవి. అప్పుడు నేరాలు ఘోరాలు టీవీల మీద ప్రోగ్రాంలు వస్తాయి చూడండి, దాంట్లో అన్ని పీరియడ్తో లేచిపోయింది, భర్తకు చంపేసింది, ఇవే అక్రమ సంబంధాలు, ఆమె పెట్టుకుంది ఈమె పెట్టుకుంది. ఎందుకు? ఒక్క తెలుగులో సామెత ఉంది, సూది సంధిస్తే దారం పోతూనే ఉంటుంది. అంతేగా, అదే కదా. కాబట్టి మనం అవకాశం ఇస్తున్నాం ఆమెకు. మనం సెక్స్ సరిగ్గా చేయకపోతే ఆమెకు ఆకలి ఉంది, ఆమెకు దాహం ఉంది, ఆమె దాహం ఇలా తీరాలి. కాబట్టి తప్పుదో పడుతుంటారు. అదే మగాడు నాలో లోపం ఉందని, నాలో దోషం ఉందని గ్రహించి ట్రీట్మెంట్ చేసుకుంటే, ఇప్పుడు నీ కళ్ళు వీక్ అయినాయి, నా కళ్ళు వీక్ అయితే కళ్ళద్దాలు తీసుకుంటాం, చెవులు వీక్ అయితే చెవుల విషయం తీసుకుంటాం, ఈ మోకాలు పాడైతే చిప్పలు మార్చుకుంటాం. ఇది పాడైతే రారేంది? భయపడతారు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? చాలా మంది మాకు వచ్చి ఏం చెప్తారు తెలుసా, సార్ వారం రోజులు సార్ ఇంటికి పోక, ఎందుకే మా ఫ్రెండ్తో పట్టుకుంటున్నా సార్, క్యాంప్కి పోతున్నాను, అంగం లేట్ లేదు, మా భార్య సెక్స్ చేయమంటుంది సార్, నాకు కిందగాడలేదు సార్. ఇన్ని వంకలు చెప్పుకొని సాకులు చెప్పుకొని బయట ఉంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తానంటే, అంగస్తంభన ఎలా తగ్గుతుందో అలాగే రిపేర్ అవుతుంది, మళ్ళీ అలాగే రీకవర్ అవుతుంది. రండి, సిగ్గు వదిలిపెట్టి, బిడియం వదిలిపెట్టి, మీకు సమస్య ఉన్నట్టు చెప్పి, జ్వరం వస్తే డాక్టర్ దగ్గర వెళ్తారు కదా, అలాగే రండి. ఇంకొక పెద్ద సమస్య, వీర్యం పల్చగా ఉంటే పిల్లలు పుట్టరా? అలా ఏం కాదు. వీర్యంలో కణాలు అంటే స్త్రీల్లో ఉన్న ఆ ఎగ్గుని పలగొట్టే శక్తి, ఆ కౌంట్, ఆ మోటిలిటీ లేకపోతే కాకపోవచ్చు. కానీ ఇక్కడ ఇంకోటి మీరు అడిగినట్టు దానికి సమాధానం చెప్పాలి. వీర్యం చాలా పల్చగా ఉన్నా కూడా యునాని సైన్స్ చెప్తుంది వీడికి మగతనం తగ్గింది. వీర్యం పల్చగా ఉంటే టైమింగ్ కూడా తగ్గినట్టే. ఇప్పుడు నా ముందు టేబుల్ ఉంది అనుకోండి, దాని మీద నీళ్ళు వేసి అనుకో, తొందర కింద పడుతుంది. అదే తేనేస్తే పడుతుందా? పడడానికి టైం పడుతుంది. వీర్యం చిక్కగా ఉంటే తొందర రాదు బయటికి, పల్చగుంటే తొందర బయటికి వచ్చేస్తుంది. అది పల్చగా ఎందుకు అవుతుంటే, అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో టెస్టికల్ టెంపరేచర్ మన బాడీ టెంపరేచర్ కన్నా 2 నుంచి 3 డిగ్రీలు తక్కువ ఉంటుంది టెస్టికల్ టెంపరేచర్. అసలు నీకు ఒక మాట చెప్పాలి గురు, వీర్యం ఉత్పత్తి చేసేది టెస్టికల్ కావు. టెస్టికల్ వీర్యం ఉత్పత్తి చేయవు, కణాలే ఉత్పత్తి చేస్తాయి. దాని కొంచెం పైకి వస్తే సెమినల్ వెజికల్స్ అని చిన్న గ్రంథులు ఉంటారు ఉండే, దానిపైన వస్తే ప్రాస్టేట్, దానిపైకి వస్తే కాపర్ గ్లాండ్స్. ఈ 3 గ్రంథులు తెల్లటి పిగ్మెంటేషన్ తయారు చేస్తుంది. కానీ కణాలు మాత్రం బీజకోశాలు తయారయ్యాయి, అవి పైకి వచ్చి దీంట్లో కలిసాయి. అన్ని 4 గ్రంథులు, టెస్టికల్స్, సెమినల్ వెజికల్స్, ప్రాస్టేట్ గ్లాండ్, కాపర్ గ్లాండ్, 4 కలిసి వీర్యం ఉత్పత్తి చేస్తాయి. ఈ 4 ఏది వీక్ అయినా వీర్యం తగ్గుతుంది, ఏది వీక్ అయినా వీర్యం పలసగా అవుతుంది. కాబట్టి ఈ 4 కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే వీర్యం ఆరోగ్యంగా ఉంటుంది. మామూలుగా సంతానం లేమి అనేది ఎంత పెద్ద సమస్య ఇప్పుడు మనం చూస్తున్నాం. పిల్లలు పుట్టట్లేదు అని చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు పుట్టాలి అంటే దీనికి ఏమన్నా రైట్ టైం, ఒక నెలలో పలానా టైంలో కలిస్తే పిల్లలు పుడతారనే టైమింగ్స్ ఏమైనా ఉంటాయా సార్? ఉంటాయండి. ఓకే, ఇప్పుడు ఎగ్గు పుట్టాలి, మ్యాచ్యూర్ అవ్వాలి, సేఫ్టీ పీరియడ్. భార్యతో కలిస్తే కడుపు రాకూడదు అంటే, ఆమె స్నానం అంటే ముట్టు రాకముందు, మెన్సెస్ రాకముందు వారం రోజుల ముందు ఈ టైంలో సెక్స్ చేస్తే పిల్లలు పుట్టరు. వారం ముందు, వారం తర్వాత కూడా సెక్స్ చేసినా పుట్టరు. ఓకే, ఈ మధ్యలో టైం ఉంటుంది చూడండి, అప్పుడు ఎగ్ ఫార్మేషన్ మ్యాచ్లో ఉంటుంది, అప్పుడు కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓకే, వారం ముందు వారం తర్వాత సేఫ్టీ పీరియడ్ అంటారు. ఇది అచ్చా, మధ్యలో ఉన్న పీరియడ్ కన్సీవ్ అయ్యే పీరియడ్. ఓకే, సో అటో వారం ఇటో వారం చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. అటో వారం ఇటు వారం తీసాక ఆమె డేట్ వస్తుంది, అవి 4-5 రోజులు అయిపోతాయి. మధ్యలో డేట్స్ ఉన్నాయి చూడండి, అప్పుడు ఖచ్చితంగా. ఓకే, అప్పుడు ఈ వీర్యం బాగుండాలి, మా పేషెంట్ వీర్యం బాగుండాలి, దాంట్లో అన్ని పురుగులు ఉండాలా, స్పమ్స్ ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది. సో 40 ఏళ్ళు దాటాక మనిషికి, అబ్బాయిలకి ప్రొస్టేట్ సమస్య వస్తుంది కదా, సో దాన్ని ఎట్లా సార్, దానికి ట్రీట్మెంట్ ఉంటుందా, ఎట్లా దాన్ని డీల్ చేయాలి? ఇప్పుడు అది గ్రేడ్ 3rd గ్రేడ్ పైన పోతుంది కొన్ని సందర్భాల్లో. అది బెనైన్ ప్రాస్టేట్ హైపర్ప్లాసియా అంటారు దానికి, BPH. ఓకే, ఇన్ఫెక్షన్ వల్ల కూడా ప్రాస్టైటిస్ వస్తుంది. ఓకే, అయితే అక్కడ వాపు రాదు, నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగిపోయి యాక్చువల్ మన మూత్రం ద్వారానే ఇబ్బంది పడుతుంటుంది. అది వస్తుంటుంది, మూత్రం ఆగకపోవటం, లేదా చుక్కలుగా రావటం, వచ్చినా నొప్పి లేవటం, నెంబర్ ఆఫ్ టైమ్స్ రావటం, పాలియూరియా రావటం, చుక్కలు ఇవన్నీ ప్రాస్టేట్లో పెరుగుదల, నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగిపోవటం వల్ల సమస్య. ఆపరేషన్ చేసినా కూడా పెరుగుతూనే ఉంటుంది. మళ్ళీ కొందరికి చాలా రోజులు పెట్టుకుంటే ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మా దగ్గర మాత్రం 70-80% కేసెస్ మాత్రం వితౌట్ సర్జరీ సక్సెస్ ట్రీట్మెంట్ ఉంటుంది.
అవునా? సర్జరీ 70, చేయకుండా 80 పైనే